హాయ్ అండి, ఎలాగుండండి? నేను బాగున్నా అండి, మీరు బాగున్నారా? ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందామండి. అన్నంలోనే మాంసం వేసి ఆ బిర్యానీ వేరు, ఈ బిర్యానీ వేరండి. మనం చికెన్ తీసుకున్నాండి, టమాటా, కరివేపాకు, ఉల్లిపాయలు కొంచెం దూరగా ఎంచుకోవాలి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి, అన్ని గరం మసాలాలు తీసుకున్నాండి. ఎలా చేయాలనో ఈరోజు చూపించండి. మనం ఇప్పుడు డబరా పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఎందుకంటే మనకు ఉల్లిపాయలు వేయించుకోవాలి. ముందు నూనె వేడైనాక ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఇప్పుడు మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేసుకున్నామండి ఉల్లిపాయలు. ఇంకా కొంచెం బ్రౌన్ అయినాక ఈ గరం మసాలా అన్నీ వేసుకుంటామండి. గరం మసాలా వేసుకున్నాక ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇందులోనే కరివేపాకు వేసుకుందాం, పుదీనా కూడా వేసుకున్నామండి. బాగా కలుపుకున్నాం. ఇందులో టమాటా కూడా వేసుకున్నామండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకున్నామండి. అంతా ఇప్పుడు మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇందులో నేను పెద్దగా మసాలా వేయనండి. గరం మసాలా 2 స్పూన్లు చిన్న స్పూన్లు వేసుకునండి. స్పూన్ ధనియాల పొడి వేసుకునండి. ఇంతే మసాలాని ఏం వేసుకొని ఈ మసాలాను వేసుకున్నాక బాగా కలుపుకుందాం. మనం ఇందులోనే నిమ్మకాయ పిండుకుందామండి. ఇప్పుడు మనం ఇందులోనే చికెన్ వేసుకుందామండి. నిమ్మకాయ ప్లట్ని వేసుకుందామండి, మళ్ళీ తీసేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకొని 1 నిమిషం మనం పెట్టుకుందామండి. చికెన్ మగ్గకుందాం. ఇప్పుడు మనకు 1 నిమిషం చికెన్ మగ్గినాక నీళ్ళు వేసుకుందామండి. నేను 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకుని, ఎందుకంటే చికెన్ ఉడికలేక మనం సరిపోతాయి అన్నానికి. మనం ఒక 10 నిమిషాలు చికెన్ ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మనకు 10 నిమిషాలు కోడి ఉడికిందండి. మనం ఇప్పుడు బియ్యం వేసుకుందాం. ఇప్పుడు దుక్కర ఎక్కువే ఉండదండి, మా కొడుకు వచ్చింది అకామ కొట్టించుకోవడానికి. ఇప్పుడు బియ్యం వేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ మనం పైన కొత్తిమీర వేసుకుందాం. మనం ఇప్పుడు అన్నం అయ్యేదాకా ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని అన్నం ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకోవాలండి. మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకొని అన్నం మగ్గబెట్టుకోవాలి. ఎక్కువ మసాలా లేకుండా. చూడండి ఎంత బాగా అయిందో చికెన్ బిర్యానీ. ఎక్కువ మసాలాలు ఏమైనాయండి, గరం మసాలా ఇంతేనండి చికెన్ బిర్యానీ. చూడండి ఎంత బాగుందో, మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో పచ్చికారం అండి, తెల్లవాయి నిమ్మకాయ వేసి బెండకాయ కూర చేసినండి. ఇది మా డ్రైవర్ అన్నకు మా కొడుకు అండి, అకామ కొట్టించుకొని వచ్చిండు మా కొడుకు. ఇది వాళ్ళిద్దరికండి హీరో ఫుడ్. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.